ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలు ఏలూరు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేగవరంలోని డామియన్ లెప్రసీ సెంటర్లో మానసిక దివ్యాంగుల సమక్షంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి వారికి భోజన వసతితో పాటు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘానికి చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారగాని చంద్రకిరణ్, బేమవరపు పాపారావు, బల్లా శివప్రసాద్, తాడిశెట్టి గోపి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మీ ప్రార్థన చేసుకోమని మీ కుమారులను ఆదరణ చేసుకున్నాం వేడుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కేశన శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ లెప్రసీ సెంటర్లో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం, బీసీల సమస్యల కోసం అనేక రకాలుగా పోరాడుతున్నటువంటి కేశన శంకర్రావు గారు జన్మదినాన్ని ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో చాలా ఘనంగా చేస్తున్నాము. ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన ఎన్డీఏ తరపున కూటమికి సపోర్ట్ చేశారు. 60-70 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయన యొక్క సేవను గుర్తించి ఆయన పేరు మీద ఒక పోస్టర్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు ఉదయమే ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు చంటి గారి ఆధ్వర్యంలో ఆ యొక్క పోస్టర్ స్టాంపుని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం కూడా ఒక మంచి ఉద్దేశంతో చేస్తడం జరుగుతుంది. ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి మేమందరం కూడా ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన మరింతగా బీసీల హక్కుల కోసం, బీసీల సమస్యల కోసం, ముఖ్యంగా ఆయన ఏదైతే కలగంటున్నాడో బీసీల కులగణన జరగాలని చెప్పి ఆయన అహర్నిశలు పోరాటం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలోని తెలుగుదేశం గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల యొక్క కులగణాన్ని సమగ్రంగా జరిపి బీసీలకు పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పి బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తారని మా కేశన శంకర్రావు నాయకత్వంలో అది తప్పకుండా ఈసారి జరిగి తీరుతుందని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.